హలో హాయ్ వెల్కమ్ టు లక్కీ లిటి పాప ఛానల్. ఏంటో ఈ వర్షాకాలం సాయంత్రం 5 కాగానే కథం ఏదన్నా తినాలనిపిస్తుంది కదా వేడివేడిగా. అక్కడ వర్షం, ఇక్కడ మన కడుపులో వేడివేడిగా ఏదైనా తింటే ఎంత బాగుంటుందో కదా. ఇంకా సరే అని చెప్పి ఎలాగో ఈరోజు వర్షం పడుతుంది అని చెప్పి ఇంకా నేను ఈ మార్నింగ్ అయితే శనగలు నానబెట్టిన. ఇంకా శనగలు నానబెట్టి ఉడకబెట్టుకొని ఒక బాండీలో కడాయిలో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్నాక అల్లం ఎల్లిగడ్డ, కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం ఉడకబెట్టుకున్నాం కదండి శనగలు, ఆ ఉడకబెట్టిన శనగలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రై అయినాక కొత్తిమీర కూడా వేసుకోవాలండి పైనుంచి కొంచెము టేస్ట్ కోసము. ఇంకా కొంచెం మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అట్లా వెనిగర్, సోయా సాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఇంకా అది వేసుకోవడం వల్ల. ఇంకా లాస్ట్లో ధనియాల పొడి, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత మనం తినే ముందు పైనుంచి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఆనియన్స్ ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బా సూపర్ ఉంటాయండి. ఇంకా మీలో కూడా ఎంతమందికి ఇష్టం ఇలా వర్షాకాలం సాయంత్రం టైంలో ఇట్లా గుడాలు, బజ్జీలు తినడం? నాకైతే చాలా ఇష్టం. ఈ వర్షాకాలం అయితే నేను ఎక్కువ ఇవే తింటా ఈవినింగ్ టైంలో. ఇంకా ఇంట్లో అందరికీ వేసిచ్చా, ఇంకా మా అత్తమ్మకి వేసిచ్చా. ఎలా ఉన్నాయని అడుగుతున్నా ఇక్కడ. ఇంకా మా అత్తమ్మ ఎట్లా ఉన్నా కూడా అది సూపర్ అనే చెప్తుంది. ఇంకా